వసంతాలు పూర్తి చేసుకొని 4వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ మట్టి బిడ్డలుగా ఢిల్లీలో ఉంటూ ఆనాడు ఉద్యమంలో టీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమానికి మద్దతునిస్తూ తెలంగాణ రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ రోజు నేను మద్దతు పలికింది. ఇవాళ కొత్త రాష్ట్రమే అయినా తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందే గవర్నర్ చారి గారు చెప్పినట్టుగా 3 సంవత్సరాల కాలంలోనే భారతదేశ చిత్రపటం మీద తెలంగాణ ఒక నంబర్ 1 స్థానాన్ని సంతరించుకున్నది. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ గొప్ప గొప్ప రాష్ట్రాల కంటే కూడా ఇవాళ అగ్రభాగాన ముందు బాగా నిలిచిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. ఉద్యమాలు చేసిన నాడు చిన్న రాష్ట్రం సస్టైన్ అవుతుందా, మీకు కరెంటు వస్తుందా, మీ రాజకీయ వ్యవస్థకి పరిపాలించుకునే నైపుణ్యం ఉందా అనేటువంటి ప్రశ్నలు ఆ రోజు మాకు వేసేవారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా పరిశ్రమలకు కావచ్చు, గృహ అవసరాలకు కావచ్చు కరెంట్ ఇవ్వడమే కాకుండా 2018 ఎండింగ్ కల్లా వ్యవసాయానికి కూడా 24 గంటల పవర్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కాబోతుంది దేశంలో అని చెప్పి పనిచేస్తా ఉన్నాం. అంతేకాదు ఆర్థికంగా కూడా ఇవాళ గుజరాత్ లాంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలు అనేక రంగాల్లో అగ్రభాగాన ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ దేశంలోనే 17.82 17.82% గ్రోత్ రేట్తో తెలంగాణ ఇవాళ నంబర్ 1గా నిలిచిందని చెప్పి సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాము. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఫర్ యానం 40,000 crore రూపీస్ ఖర్చు పెట్టేటువంటి ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆడపిల్లలు పుట్టిందంటే గుండె మీద కుంపడిలా భావించే ఈ సమాజంలో ఆడపిల్లలు భారం కాదు, ఆడపిల్లలు లక్ష్మికి నిలయమని చెప్పి ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం 75,116 రూపాయలు 75,116 రూపీస్ ఇవాళ కట్టం కింద చెల్లిస్తున్న ప్రభుత్వం కూడా, చేతరిస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అంతేకాదు దేశంలో పరిశ్రమల విషయంలో, దేశంలో పారిశ్రామిక అవసరాలు తీర్చే విషయంలో కూడా ఇలా టీఎస్ ఐపాస్ లాంటి గొప్ప గొప్ప సంస్కరణలు చేసి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామిక వర్గాలకు హైదరాబాద్ తెలంగాణ గొప్ప రాష్ట్రం, అక్కడ పెట్టుబడులు పెట్టాలి, అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినటువంటి వాతావరణాన్ని కూడా కల్పించిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇవాళ గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని చెప్పి, ఇరిగేషన్ దానికి పునాది అని చెప్పి, ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని చెప్పి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున 2 పంటలకి ఫర్ యానం 8,000 రూపీస్ ప్రకటించి దేశంలో రైతాంగాన్ని ఆదుకునేటువంటి, రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత తెలియజెప్పిన ప్రభుత్వం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రమే. ఇట్లా అనేక విషయాల్లో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దూసుకుపోతా ఉంది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో కూడా ఇలా ఈ విజయాల పరంపర కొనసాగుతుంది. రాబోయే కాలంలో దేశ చిత్రపటం మీద తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానాన్ని సాధించడమే ఎజెండాగా ఆనాడు 14 సంవత్సరాల కాలంలో మొక్కలోని ధైర్యంతో మడమ తిప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇట్లా సాధించుకున్నామో తెలంగాణని బంగారు తెలంగాణ మార్చడంలో కూడా అదే భగీరథ ప్రయత్నం, అదే కర్తవ్యం, అదే శ్రమ, అదే అకుంఠ దీక్షతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు ఉద్యమంలో మాకు అండగా నిలిచిండు, మాకు ఆశీర్వదించిండు. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వానికి ఆశీర్వాదాలు అందించండి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మీరు గర్వపడే పద్ధతుల్లో
ఈ ఢిల్లీలో కూడా గర్వపడే పద్ధతిలో మా ఆచరణ ఉంటుంది, మా పని విధానం ఉంటుంది, రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వేస్తూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ.